మాజీ మంత్రి ప్రసన్న కుమార్ హత్యకు పక్కా స్కెచ్లో భాగంగానే వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది. ప్రసన్న ఇంటిపై మారణాయుధాలతో దాడి వెనకాల అసలు కుట్ర అదే. ఆయన ఇంట్లో లేపడంతో ధ్వంసరచనకు పూరుకున్నారు టీడీపీ మూకలు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ ఆదేశాలతో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు. వందల మంది మూకమ్మడిగా ప్రసన్న ఇంట్లో ప్రవేశం. పోలీసులు వచ్చిన బెదరని టీడీపీ మూకలు. దాడి జరిపి తాపీగా వెళ్తున్న అడ్డుకొని పోలీసులు. కేసు నమోదులోని పోలీసులు తాత్సారం. వైరల్గా మారిన దాడి దృశ్యాలు. ఇది బాగుంది. ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కూడా ఇట్లాగే జరిగింది. పోలీసులు అక్కడే వాకిట్లో సినిమా చూశారు. అయితే ఆ తర్వాతన ప్రభుత్వం మారాక అరెస్టులు జరిగాయి. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం మారాక అరెస్టులు జరుగుతాయి. అప్పుడు అది తప్పని చెప్పింది తెలుగుదేశం, ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి హత్యా ప్రయత్నం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నిన్న నేను ఈ వార్తలు ఫాలో అయ్యాను. TV9 వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఫస్ట్ ప్రసన్న కుమార్ రెడ్డిని, నలపరెడ్డిని. ఆయన ఏం చెప్పుకొచ్చాడు, ఈ వచ్చిన వాళ్ళు రెక్కి చేశారు. ముందు 2-3 సార్లు ఇంటి దగ్గరకు వచ్చి నేను మా అబ్బాయి ఇది మా వాళ్ళ కుటుంబం వాళ్ళు